Hi, I am Dr. Nikita, working in Early Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. సో ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే టూత్ ఇన్ఫెక్షన్ అండి. గమ్లో నుంచి పస్ బయటికి రావడం, పన్ను ఊగుతుండడం. చాలామంది మొబిలిటీ అనగానే పళ్ళు తీసేస్తారేమో అని భయపడుతుంటారు. కానీ మొబిలిటీ ఎందువల్ల వచ్చిందని మనకు ఒక క్లారిటీ కావాలి. మనకి మొబిలిటీ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి ఇన్ఫెక్షన్ బాగా పన్ను కింద ఎక్కువ ఉన్నా కూడా టూత్కి ప్రెషర్ ఎక్కువైపోయి అది లైట్గా ఊగుతుంది. అది బాగా పస్సు ఉండడం వల్ల ఆ టైప్ ఆఫ్ మొబిలిటీ వేరు. ఇంకో మొబిలిటీ టైప్ ఏంటంటే ఓల్డ్ ఏజెస్లో వస్తుందండి. బాగా గారు ఎక్కువయ్యి పళ్ళు కింద బోన్ లాస్ అయిపోయి పళ్ళు ఊగుతుంటాయి. సో నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లైట్గా మొబిలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తాము అని దాని గురించి చెప్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి పస్సు బాగా చేరుకుంది పంటి కింద, ఒక పన్ను కింద ఎక్కడైతే బాగా కేరీస్ ఉంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి మనకి కింద పస్సు ఉన్నప్పుడు మనకి టూత్ లైట్గా ప్రెషర్ ఉండి పైనకి కిందికి కొంచెం మొబిలిటీ ఉంటుంది. సో ఈ మొబిలిటీని ఎలా మనము కాపాడుకోవచ్చు అనుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తగ్గించుకోవచ్చు అండి. ఫస్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ కింద అయితే ఇన్ఫెక్షన్ ఏమైతే పస్ అయితే ఉందో దాన్ని రిలీవ్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు 50% మొబిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది. తర్వాత నేను అది మొత్తం ఫ్లష్ చేసేసి మీకు మెడిసిన్ పెట్టి తర్వాత టూత్ సిట్టింగ్స్ డ్రెస్సింగ్ చేంజ్ చేస్తూ ఉంటే పూర్తిగా ఆ పన్నుకున్న మొబిలిటీ లైట్గా తగ్గిపోతుంది. తర్వాత రూట్ కెనాల్ చేసుకొని క్రౌన్ పెట్టేసుకోవచ్చు. సో ఇది చాలామందికి అవేర్నెస్ లేదు. కొంచెమే ఉంది కానీ మొబిలిటీ ఉంది, పన్నుకి రీసెంట్గానే స్టార్ట్ అయింది, ఏం చేయాలి తీసేస్తారా అని చాలామంది భయపడుతూ వస్తారండి. సో నేను చాలా ఫేస్ చేసిన దానిలో ఇదొకటి. అందుకని మీకు అవేర్నెస్ తెప్పించడానికి చెప్తున్నాను. సో టీత్ కనుక పస్ ఉండి లైట్గా మొబిలిటీ ఉంటే తీయాల్సిన అవసరం లేదు. పస్ రిలీవ్ చేసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఆ పన్నును సేవ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.